వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం దాని ప్రభావం రానున్న రోజుల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి మనతో పాటు ఉన్నారు. అయితే ప్రధానంగా ఏ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎలా ఉండబోతుందని చెప్పి అధికారి జగన్నాథ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, రానున్న రోజుల్లో ఈ వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా మీదుగా పయనించి దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో ఉండేది. అది ఈరోజు ఉదయానికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా బలహీనపడింది. ప్రస్తుతం అది ఛత్తీస్గఢ్లోని మధ్య ప్రాంతాలపై అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించడంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని ప్రభావంతో పాటుగా దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తున్న ఋతుపవన ద్రోణి ఈరోజు శ్రీగంగానగర్, శివపురి, దామో నుంచి ఈ ఛత్తీస్గఢ్ పైనున్న అల్పపీడనం మీదుగా కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. దీనితో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఋతుపవనానికి సంబంధించిన షియర్ జోన్ 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉత్తర కోస్తాపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా మీద తరువాత 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాలపై, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉన్నది. అతి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక 7వ రోజు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రమాద హెచ్చరిక హెచ్చరిక రన్ అవుతుంది. ఇప్పుడు ఏ పోర్టులకు ఇచ్చారు? రాష్ట్రంలో తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ముఖ్యంగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉన్నది. ఇక 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి, తీరం ఆవల ఉన్నందువల్ల మత్స్యకారులు రాబోయే 4 రోజులు కూడా ఆయా తీరాల వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో చెప్పుకున్నట్లుగానే పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. 5 నుంచి 6 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 10 సెంటీమీటర్ల వర్షపాతం, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ రోజుకి అయితే మట్టుకి ఈ మ్యాప్ ఆధారితంగా మొత్తం అంతా ఈ గ్రీన్, ఎల్లో మొత్తం అంతా స్ట్రెస్ బాగా సివియర్ ఎల్లో వార్నింగ్. ఇది ఎల్లో వార్నింగ్ అంటే భారీ వర్షపాతం 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశాలు 1-2 చోట్ల ఆయా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. గ్రీన్ అయితే మోస్తరు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడుతుంది, కానీ వార్నింగ్ కాదు. ఇది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ బలహీనపడిన వాతావరణ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఈ గ్రీన్ ఏదైతే ఉందో, గ్రీన్ అయితే తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. అయితే మోస్తరుగా వర్షాలు కురిస్తే పెద్ద థ్రెట్ అయితే ఉండదు. అయితే ఎల్లో ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, గుంటూరు, వెస్ట్ గోదావరి అయితే హెవీలీ రెయిన్ లైక్లీ టు అక్కర్ టు ఐసోలేటెడ్ ప్లేసెస్, అంటే బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పోర్టులోని 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దయచేసి వేటగాళ్ళు ఎవరు వేటకి వెళ్ళొద్దని చెప్పి మత్స్యకారులకైతే ఈ థ్రెట్ వార్నింగ్ ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.